ఇంకొక సందర్భాన్ని చూస్తే గాజా అనే ప్రాంతంలో ఒక వేశ్య దగ్గరికి సంసోను వెళ్ళినప్పుడు ఆ రాత్రి అక్కడ ఉంటే ఫిలిష్తీయులు అతను పట్టుకుందామని చూస్తే గాజా పట్టణానికి ఉన్నటువంటి ఒక పెద్ద తలుపులు ఓడ పెరికిని హెబ్రోను పట్టణం ఎదురుకుండా ఉన్నటువంటి ఆ కొండపైకి వెళ్ళి సంసోను అక్కడ కూర్చున్నట్లుగా చూడొచ్చు. ఈ గవ్వినికి ఉన్నటువంటి తలుపులు చాలా పెద్దవి. గవ్విని అంటే ముఖద్వారము. ఆ ముఖద్వారానికి పెద్ద పెద్ద తలుపులు కూడా ఉంటాయి. యేసు ప్రభు వారు ఏమన్నారు? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడు. మనం అడగటమే తరువే. మనం అడిగిన ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు. మనం ఏమి తట్టాలంటే దేవుని తలుపులు తట్టాలి. ఇదిగో నేను నా తలుపు వద్దనే నిలిచి ఉన్నాను అని యేసు ప్రభు వారు అంటున్నారు. మనం అడిగిన ప్రతిదాన్ని కూడా ఇవ్వటం కోసం యేసు ప్రభు వారు తన రాజ్యంలో మన అందరినీ చేర్చుకోవడం కోసం ఆయన తలుపుల దగ్గర మన అందరి కోసం కాసుకుని కూర్చుని ఉన్నారు. కాబట్టి దావీదు గారు అంటారు, నా దేవుని మందిర ద్వారము దగ్గర ఉండుట నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే దేవుని మందిర ద్వారము దగ్గర ఉండటం చాలా సంతోషకరం. అనేకమైన మేలులతో మనం నింపబడతాం. యేసు ప్రభు వారు ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరికి పోయి నిలబడి ఉంటే మనకు అనేకమైన మేలులు కలుగుతాయి కదా. పూర్వకాలంలో ఒక గ్రామానికి పెద్ద ఉంటే కనుక ఆ పెద్ద ఇంటికి అనేక మంది ఉదయాన్నే వెళ్ళి ఆ ద్వారా దగ్గర కూర్చునేవారు. అయ్యా నా కుమార్తెకి పెళ్లి చేసుకుంటున్నాను, లేకపోతే నా మంచి గృహాన్ని కట్టుకుంటున్నాను, అయ్యా నా చేలోకి విత్తనాలు కావాలి, నా పశువులకి మేత కావాలి, అయ్యా మాకు సహాయం చేయండి. తమకున్న అక్రతలు కొలిది ఆ పెద్ద మనిషి ఇంటికి వెళ్ళి కూర్చుని అడిగిన ప్రతిదాన్ని కూడా ఆ పెద్ద మనుషులు తీర్చేటటువంటి వారు. గ్రామానికి పెద్దగా ఉన్నటువంటి వారిని గుమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అతని ముఖద్వారం దగ్గర కూర్చుని అతను అక్రతల కొలిది అడిగినప్పుడు వారి అక్రతలు అతను తీర్చేవాడు కదా. అలాగే మనం కూడా దేవుని ఆలయపు ద్వారముల దగ్గరికి పోయి మనము ఆయన తలుపు తెడితే దేవాతి దేవుడు తలుపులు తీసి మనందరి యొక్క అక్రతలు తీర్చకుండా ఉంటాడా? మన శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది నుంచి తప్పించకుండా ఉంటాడా? మనం అడిగిన ప్రతిదాన్ని కూడా సంచకరువులుగా ఆత్మను ఇవ్వకుండా ఉంటాడా? ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టండి నేను మీ కొరకు తలుపులు తీస్తాను అంటున్నాడు. ఇదిగో నేను తలుపు వద్దనే ఉన్నాను అంటున్నాడు. మీరు పిలిచిన వెంటనే నేను వస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ గవినికి చాలా ప్రాధాన్యత ఉందండి. అంటే దావీదు గారు నా దేవుని మందిర ద్వారము దగ్గర ఉండుట నాకు ఇష్టము అని. దేవుని బిడ్డలారా, దేవుని మందిర ఆలయ ద్వారము దగ్గర ఉండుట ఎన్నెన్నో మేళ్ళు మనందరికీ కలవు. అయితే ఆ దేవుని మందిర ద్వారము దగ్గర మన ప్రభువు అయిన యేసు ఆ గవిని దగ్గర మనందరి కోసము కాసుకుని కూర్చుని చూస్తూ ఉన్నాడు. యాకోబు భక్తుడు సెలవిచ్చినట్లుగా ఇది దేవుని మందిరమే, ఇది పరలోక రాజ్యపు గవినియే అన్నాడు. ఆ గవిని దగ్గర యేసు ప్రభు వారు మనందరి కోసం కూడా ఆయన కాచి వేచి మనందరి కోసం ఆయన రెండు చేతులు చాచి చూస్తూ ఉన్నాడు.